హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వరుణ్ సందేశ్ ఒకప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి వరుస హిట్లతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ వరుస ఫ్లాప్స్తో అంతే స్పీడ్గా కనిపించకుండా పోయాడు. రీసెంట్గా బిగ్ బాస్లో వచ్చిన క్రేజ్తో మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా చిత్రం చూడరా అనే ఒక కొత్త మూవీతో మన ముందుకు వచ్చేశాడు. డైరెక్ట్గా ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉన్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, కొత్తపట్నం అనే ఊర్లో రుక్మిణి డ్రామా కంపెనీలో హీరోగా వేషాలు వేస్తూ ఉంటాడు బాలా. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ అయిన మల్లేశంకి బాలా యాక్టింగ్ నచ్చి వాళ్ళ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి హైదరాబాద్కి రమ్మంటాడు. దాంతో తన డ్రామా కంపెనీ ఫ్రెండ్స్ అయిన రంగారావు అండ్ ముత్తుతో కలిసి హైదరాబాద్కి వచ్చేస్తాడు బాలా. హైదరాబాద్ వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, బాలాకి పరిచయమైన చిత్ర అనే అమ్మాయి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే సినిమాని కంప్లీట్గా చూడాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చాలామంది కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు దొరుకుతున్నాయి. అయితే వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని మంచి పేరు తెచ్చుకునే డైరెక్టర్స్ మాత్రం చాలా తక్కువ మందే ఉంటున్నారు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కథ అంటూ ఏమీ లేదు. అట్లీస్ట్ మంచి స్క్రీన్ ప్లే, నరేషన్తో అయినా ఎంగేజ్ చేసి ఉంటే ఎంతో కొంత బాగానే ఉండేదేమో సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సీన్స్ అన్నీ అబ్రప్ట్గా కట్ అయిపోతూ, ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియకుండా కొన్ని అనవసరమైన కామెడీ సీన్స్తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా చాలాసేపు డ్రాగ్ చేసిన తర్వాత రాబరీ ప్లాన్ చేయడం దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వాటిని ప్రజెంట్ చేసిన విధానం చూస్తే వచ్చిన ఆ కొద్ది ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ ఇలా ప్రతి విషయంలో డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా ముందు థియేటర్స్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్న చివరికి ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేశారు. అండ్ ఒక విధంగా ఇది ఆడియన్స్కి హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, వరుణ్ సందేశ్ అసలు ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టే పర్ఫామ్ చేశాడు. హీరోయిన్గా చేసిన శీతల్ భట్కి పెద్దగా స్కోప్ లేదు, బట్ ఉన్న కొన్ని సీన్స్లో ఓకే. శివాజీ రాజా గారు బాగానే పర్ఫామ్ చేశారు. రవిబాబు, రాజా రవీంద్ర, ధన్రాజ్, కాశీ విశ్వనాథ్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. టెక్నికల్గా కూడా ఈ మూవీ సోసోగానే ఉంది. రదాన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండూ పూర్గానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా యావరేజ్గా ఉంది. ఎడిటింగ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ప్రొడక్షన్ వైజ్ చాలా లిమిటేషన్స్ కనిపిస్తాయి. డైరెక్టర్ ఆర్ఎన్ హర్షవర్ధన్ అసలు ఏం తీద్దామని ప్లాన్ చేసుకున్నాడో, ఫైనల్గా ఏం తీశాడో అర్థమే కాదు ఈ సినిమాలో. ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా చిత్రం చూడరా సినిమాని చూసే ఉద్దేశం ఉంటే, మీకు ఎలాంటి మూవీ ఆప్షన్స్ లేక, కథతో స్క్రీన్ ప్లేతో సంబంధం లేకుండా సినిమా ఎలా ఉన్నా చూడగలం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.